మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని విశాఖపట్నం వైఎస్ఆర్సీపీ మహిళా అధ్యక్షురాలు పేడాడ రమణకుమారి అన్నారు. క్వీన్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో మార్చి 7వ తేదీన నిర్వహిస్తున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల సందర్భంగా శుక్రవారం విశాఖ పౌర గ్రంథాలయంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పేడాడ రమణకుమారి హాజరయ్యారు. ఈ సందర్భంగా క్వీన్స్ ఈవెంట్స్ ఆర్గనైజర్ ఎం ఉషారాణి, మను చారిటబుల్ ట్రస్ట్ మను వల్ల, భీమరశెట్టి మాధురి, ఆల్మా, ఝాన్సీ రాణి, ఖుష్బు తదితరులతో కలిసి ఆమె మహిళా దినోత్సవ వేడుకల పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పేడాడ రమణకుమారి మాట్లాడుతూ సహనానికి ప్రతిరూపం మహిళ అని, నేటి సమాజంలో మహిళలదే ముఖ్య పాత్ర అని అన్నారు. క్వీన్ ఈవెంట్స్ ఆర్గనైజర్ ఎం ఉషారాణి మాట్లాడుతూ మార్చి 7వ తేదీ విశాఖలో 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అత్యంత ఆహ్లాదకర వాతావరణంలో మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వేడుకల్లో భాగంగా పలువురు మహిళలను స్ఫూర్తిదాయక మహిళా అవార్డులతో సత్కరిస్తామని తెలిపారు. డాన్సింగ్ క్వీన్, రెట్రో క్వీన్ పోటీలు, తంబోలా వంటి అనేక గేమ్లు నిర్వహించనున్నట్లు ఉషారాణి తెలిపారు. అన్ని రంగాల్లోని ఉన్న మహిళలు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తెలిపారు. తదితర వివరాలకు 78 42 22 71 01 నంబర్లో సంప్రదించాలని ఆమె కోరారు. ఈరోజు ఏంటంటే ఈరోజు బ్రోచర్ లాంచ్ అనేది మన మార్చ్ 8 ఉమెన్స్ డే సందర్భంగా మహిళా ఉత్సవాలు అనేది మేమందరం కలిసి గ్రాండ్గా జరుపుకోబోతున్నాము. మహిళలు అనేక రంగాల్లో కూడా ఎంతో ముందు స్థాయిలో ఉన్నారు. వాళ్ళందరినీ గుర్తు చేస్తూ ఈ ఉమెన్స్ డే సెలబ్రేషన్ చేయడానికి ముందుకొచ్చాము. ఇది గత 2 years నుంచి కూడా చేస్తున్నాము. ఇందులో అనేక రంగాల్లో పనిచేసిన మహిళలకి ఉమెన్ అచీవ్మెంట్ అవార్డ్స్ అనేది ఇవ్వబోతున్నాము. అంతేకాకుండా రెట్రో క్వీన్, డాన్సింగ్ క్వీన్ ఇలా చాలా ప్రోగ్రామ్స్ అనేవి ఒక ఫుల్ డే మేమందరం సెలబ్రేట్ చేసుకోవడానికి కోసం అని చెప్పేసి ఇది చేస్తున్నాము. దీంట్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే 7843227101 నెంబర్కి మీరు కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సో ఇది మనందరం జరుపుకునే ఒక పండగ లాంటిది. సో దీనికి మీరందరూ సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకోండి. టీచర్, లాయర్, జడ్జ్, మూవీ ఇండస్ట్రీ నుంచి అలాగా అంటే ఈ రంగం ఆ రంగం అని లేదు, ప్రతి ఒక్క రంగంలో కూడా మహిళలు ముందు స్థానంలోనే ఉన్నారు. సో అలాంటి వాళ్ళందరినీ గుర్తు చేసుకుని ఉమెన్ అచీవ్మెంట్ అవార్డ్స్ అనేది ఇవ్వబోతున్నాం. ఈవెంట్స్ వ్యవస్థాపకురాలు శ్రీమతి ఉషారాణి ఆధ్వర్యంలో గడిచిన 3 ఏళ్ల నుంచి నేను ప్రతి ప్రోగ్రామ్కి కూడా అటెండ్ అవుతూ ఉన్నాను. 3 ఏళ్ల నుంచి ఉమెన్కి సంబంధించినటువంటి యాక్టివిటీస్ చాలా చక్కగా తను అందరినీ ఒక తాటి మీదకి, ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి చేయటం అన్నది ఇంతవరకు జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా ఈ మార్చి 7వ తారీఖున అంతర్జాతీయ మహిళా దినోత్సవం అయినటువంటి మార్చి 8ని పురస్కరించుకొని మార్చి 7వ తారీఖున తను నిర్వహించబోయేటువంటి కార్యక్రమానికి విశాఖపట్నంలో ఉన్నటువంటి మహిళా సోదరమణులు వివిధ రంగాల్లో ఉన్నటువంటి వారికి తన అచీవ్మెంట్ అవార్డ్స్ ఇవ్వటం, అలాగే కొత్తగా ఎవరిలో అయితే మహిళలు లోపల దాగి ఉన్నటువంటి వాళ్ళ టాలెంట్ని కూడా బయటికి తేవడంలో ఆవిడ చాలా సాయశక్తులు ప్రయత్నిస్తూ గడిచిన కొన్నేళ్లుగా ఇటువంటి ఈవెంట్స్, అలాగే చిల్డ్రన్ మీద కూడా వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తూ చాలా ఈవెంట్స్ చేయడం జరిగింది. నేను ఆ ఈవెంట్స్ కూడా అటెండ్ అవ్వడం జరిగింది. ఇటువంటి ఆర్గనైజేషన్స్ని మనం ఎంకరేజ్ చేయాలి. విశాఖపట్నంలో ఉన్నటువంటి మహిళా సోదరీమణులందరూ కూడా ఇటువంటి ఆర్గనైజేషన్స్లో పాల్గొని వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్ని సమాజానికి తెలియజేస్తూ సమాజ అభివృద్ధికి ప్రతి మహిళ తోడ్పడాలి అని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. మరి మన ఉషారాణి ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం ఎలా అయితే ఉమెన్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటారో అలాగే క్వీన్ ఈవెంట్స్ తరఫున తను టాలెంట్ ఉన్న వాళ్ళందరినీ కూడా సెలెక్ట్ చేసుకొని ఒక స్టేజ్ పై ఉంచి వాళ్ళకి అనేక కీర్తి ప్రతిష్టలు తేవడానికి తను చాలా కృషి చేస్తుంది. నేను దాన్ని చాలా అప్రిషియేట్ చేస్తాను. ప్రతి ఈవెంట్కి కూడా నేను కూడా వస్తూ ఉంటాను. ఎందుకంటే తను ఎంత కష్టపడుతుందో నాకు తెలుసు. మహిళల కోసం తను కష్టపడి వాళ్ళలో ఉన్న టాలెంట్ని పైకి తీసి తన స్టేజ్ మీద నిరూపించి వాళ్ళకి ఒక స్థానాన్ని కల్పిస్తూ ఉంది. కాబట్టి తనని అప్రిషియేట్ చేస్తూ తనకు కూడా చాలా ప్రజలందరూ కూడా అంటే మన రిజిస్టర్ చేసుకున్న వాళ్ళందరూ కూడా తనకు సహకరించి వాళ్ళలో ఉన్న టాలెంట్ని స్టేజ్ మీద నిరూపించుకొని మంచి భవిష్యత్తును కూడా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చేసిన ఎవ్రీ ఇయర్ కూడా క్వీన్ ఈవెంట్ ద్వారా చేస్తున్న మహిళా ఉత్సవం చాలా గ్రాండ్గా చేస్తున్నారు. గత 2 సంవత్సరాలు నేను చూస్తూనే ఉన్నాను. సో ఈ ఇయర్ కూడా చాలా బాగా ముస్తాబయ్యి వస్తుంది మార్చి 7ని. సో అందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఈ ఈవెంట్ని మరి అంతగా సక్సెస్ చేసి ఉషా గారు చేతుల నుంచి అందరూ అవార్డు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మ్యామ్ ఫర్ కండక్టింగ్ దీస్ టైప్ ఆఫ్ ఈవెంట్స్ అండ్ ఎంకరేజింగ్ ఉమెన్. థ్యాంక్ యూ. ఉత్సవాలు ఈ యొక్క బ్రోచర్ లాంచ్ చేయడానికి మేము అందరం ఇక్కడికి వచ్చిన్నాము.
అన్ని రంగాల్లో ఉన్న ఆడవాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి ఆపర్చునిటీ. ఆడవాళ్ళందరూ కూడా దాన్ని సద్వినియోగపరచుకొని మీ యొక్క టాలెంట్ని ప్రూవ్ చేసుకోవడానికి ఇది ఒక మంచి స్టేజ్. మీరందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఈ యొక్క షోలో పార్టిసిపేట్ చేయాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. అలాగే ఉషారాణి మేడంకి ఐ విష్ యూ వెరీ వెరీ ఆల్ ద బెస్ట్. హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.